పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇకనేమియు లేక ఉండుడి. ఇక్కడ ఒక ఆయుధాన్ని గురించి చెప్పాడు. చివరి దినాల్లో మనం ఎలా ఉండాలో చక్కని పాఠం ఇది. క్రీస్తు శరీరమందు ఏం పడ్డాడంట అంటే దాని అర్థం ఏంటంటే శరీరముతో ఉన్నప్పుడు శ్రమలు ఉన్నాయి. కానీ ఈ మాట నచ్చదు మనకి నచ్చిద్ది నచ్చదు కాదు, వాక్యం ఏం చెప్తుంది అంతే. వింటున్నారా? క్రీస్తు శరీరమందు ఎందుకు శ్రమ పడ్డాడు అంటే మనకు మాదిరి. మనం చిన్న శ్రమలు రాగానే మనకి గుర్తొచ్చేది ఏంటి తెలుసా? దేవుడు ఎక్కడ ఉన్నాడు అసలు. కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం శ్రమలు కాచుకొని ఉన్నాయి. శ్రమలలో నలిగిన విశ్వాసి సువాసన భరితమైన జీవితాన్ని జీవిస్తాడని రాయబడ్డది. శ్రమలే లేని విశ్వాసి దేనికి? ఇది మనం పాఠం నేర్చుకోవాలి. శ్రమలు ఉన్నాయి. ప్రభా శ్రమ నొంది ఉండుట నాకు అని ఎవరు చెప్తాను చెప్పండి. మనం ప్రార్థన అనుదిన జీవితాల్లో మనం ఏం చేస్తాం తెలుసు? ప్రార్థన, ప్రభా శ్రమలు తప్పించు ప్రభా, శ్రమలు లేకుండా చేయి ప్రభా, కష్టాలు లేకుండా చేయి ప్రభా, నాకు ముందుగా వెళ్ళి మార్గమును సరళం చేసి ఎదురొచ్చిన ప్రతిదీ అడ్డుబండను తొలగించు కాదు. శ్రమలు భరించడానికి సిద్ధం, ఇది నా ఆయుధం, నువ్వు నాతో ఉంటావు. ఇది మన ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? గాఢాంధకారపు లోయల్లో నేను వద్దన్లా, తప్పించన్లా, పక్కకుండా తీసుకెళ్ళాలా. ఏమన్నాడు? త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, త్రూ. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. శ్రమలు ఉన్నాయండి, ఉంటేనే అసలు తెలుస్తుంది మనకి. ఈ చివరి దినాల్లో క్రైస్తవులకి మనం ఒక మాట వింటున్నాం, క్రైస్తవులకి శ్రమలు వస్తాయి, వచ్చి తీరతాయి. ఎందుకంటే శ్రమలలోనే నీ భక్తి పరిమళం వెదజల్లబడాలి. ఇది క్రీస్తు నలగ కొట్టబడినప్పుడు ఆయన శరీరముతో ఆయన నలగొట్టబడుతున్నప్పుడు క్రీస్తు పరిమళ వాసనగా ఉండడానికి తను తాను అప్పగించుకొనెను అని పౌలు గారు రాస్తా ఉన్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు చూడండి, శ్రమ పడిన గనక అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నాడు. ఆయన దూషించబడి బదులు పలకలేదని చెప్పి. కాబట్టి మీ జీవితంలో శ్రమలు వద్దనద్దు, అవి ఉండాలి. ప్రభు చెప్పిన మాట ఇశ్రాయేలీలకి కానానులోకి తీసుకువెళ్ళడానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళు దేశం కొండలు లోయలంటే శ్రమలే కదా. అంటే వాళ్ళకి చెప్పాడు శ్రమలు కూడా ఉన్నాయి అక్కడ. అంటే మీకు విషయం తెలుసా? శ్రమలలో పాఠాలు ఎక్కువ, శ్రమలలో భక్తి ఎక్కువ, శ్రమలలో ప్రార్థన ఎక్కువ, శ్రమలలో పరిశుద్ధత ఎక్కువ కదా. మోకాళ్ళు వంచేది శ్రమల్లోనే, కొండల మీద కాదు. కానీ మనం చాలాసార్లు నేటి దినాన ప్రసంగాలన్నీ కూడా కొండ ప్రసంగాలే. దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు అన్నీ ఇక్కడ అన్ని బంపర్ ఆఫర్లే కదా. మనకిష్టమైన వర్తమానాలు కూడా అవే. ఒక్క నూనె డబ్బా తీసుకెళ్ళిపోతే సకల రోగ నివారణ పెన్సిలిన్ ఇంజెక్షన్ మెంచింది ఆ నూనె డబ్బా. పనికిరావు, ఆ చేతిగుడ్డలు పనికిరావు. శ్రమ నీ ఆయుధంగా మారాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు మనకు మాదిరి అని చెప్పాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును ఏం చెప్పాడు? అట్టి మనస్సును, అంటే శ్రమల కొరకు మనం సిద్ధపడ్డాం అన్నమాట ఈ చివరి దినాల్లో. కాబట్టి లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి నీ లోకాన్ని. అంటే శ్రమలు వస్తాయనా రావనా? వస్తాయి. ఇంకొక మాట మనం 16వ వచనం చూడండి. అందులో రాయబడ్డ 16వ వచనం 4:16లో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి, అది విషయం. కాబట్టి మన జీవితాలలో ఒక విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు, ఒక ఆరాధికులుగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నప్పుడు మన జీవితంలో ఏ శ్రమలైనా సరే
ఎన్ని అవమానాలు, నిందలు, తిరస్కారాలు, దూషణలు వస్తాయి. ఇవన్నీ నిర్హేతుకముగా కారణం లేకుండా దూషణలు, మీ మీద తిరుగుబాట్లు, మీ మీద అబద్ధ సాక్ష్యాలు. ఏం చేయాలి? సహించే ఆయుధం. చెప్పండి, ఏ ఆయుధం? మీకు ఒక విషయం తెలుసా? మిమ్మల్ని తిట్టారనుకోండి, ఎవరన్నా మిమ్మల్ని దూషించారనుకోండి, మీ జవాబు ఏంటో తెలుసా? మౌనం. మౌనంతో, స్వచ్ఛమైన తెలుగులో, నిన్ను దూషించేవాడిని మౌనముతో చంపేయాలంతే. యేసుక్రీస్తు ప్రభు దూషించబడి బదులు ఆయన మౌనంలో సమాధానం చెప్పాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు వదకు తేబడిన గొర్రెపిల్లగా. కాబట్టి మన జీవితాల్లో శ్రమలు భరించడం నేర్చుకుందాం, మౌనాన్ని నేర్చుకుందాం, సహించడం నేర్చుకుందాం. ఒకవేళ క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అది ఘనంగా ఎంచుదాం మించి. ఆ పేరును బట్టే దేవుణ్ణి ఏం చేయాలి? మనం మహింపరచాలి. ఇదే ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఇది. శనివారం గొడవైంది విపరీతంగా. వాళ్ళు తిట్టారని మనం తిట్టి, వాళ్ళు కొట్టారని మనం కొట్టి, వాళ్ళు దోషంలాడారని మనం దోషంలాడి ఇక్కడికి వచ్చి స్తుతించడం, దాని వెనక అర్థమే ఉంది. అక్కడ సహించాలి, ఇక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతించాలి.